అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనక శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రస్తుతానికి ఏం చెప్పాలి, నాకేం మాటలు రావట్లేదు. బాలశంకర్ అన్న అసలు తను ఎంచుకున్న జట్లు మరి మమ్మల్ని మీరు ప్రొడక్షన్ భలే చేస్తారా, మీరు ఒక జట్టుని బాగా విశ్లేషిస్తారు, ఆటగాళ్ళని విశ్లేషిస్తారు, అది ఇది అని అంటాడు. అదేందో మరి అలాగే అనుకొని ఏదో టాస్ వేసుకుంటున్నాము, టాస్ గెలిచిన వాళ్ళం ఒక జట్టుని తీసుకుంటున్నాము, ఓడిపోయిన వాళ్ళు పరిచయం. అదేందో మరి నాకు వచ్చిన జట్లన్నీ ఓడిపోతున్నాయి. ఆ శంకర్ గారు నాకేం తెలియదు అంటాడు. వాడేమన్నా ప్రతి ఆడించుకున్న జట్టల్లా గెలుస్తుంది. వాటి దిస్ శంకర్, బాలశంకర్ ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు. ఏడి మ్యానేటి వస్తానా? ఓయ్ వచ్చేసా. హాయ్ బాలశంకర్. అసలు డ్రెస్సు, ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ నాయన ఇదే ఇందుకే అసలు వాడు ఏం తెలియదు అంటున్నా కూడా అవడానికి కారణం ముఖ్యం ఇదే అనుకుంటా. మెయింటెనెన్స్ సూపర్గా ఉండిద్దండి, ఏ మాటకి ఆ మాట. ఇక్కడ మెట్టన అలాగా లుంగి కట్టుకొని టీ షర్ట్ వేసుకొని మేము ఈ క్యాప్ ఏదైతే పట్టుకొని ఇలా ఉండటం వల్ల మాకు ఏం తెలుసు, ఈడే పిచ్చోడు అని అనుకుంటున్నారు. కానీ సరే ఆ మెయింటెనెన్స్ చూడు, అసలు ఆ డ్రెస్ చూడు, ఆ ట్రాక్ చూడు, ఆ టీ షర్ట్ చూడు, ఆ క్యాప్ చూడు. మరి అలాంటి వాళ్ళకి కావాలి గెలుపులు, మా అలాంటి వాళ్ళకి మా అలాంటి వాళ్ళకి చెప్తా. నేను ఏమన్నా అసలు రాత్రి మాత్రం మ్యాచ్ అద్భుతంగా జరిగింది. అసలు ఎంత అద్భుతం అంటే అసలు చెప్పలేం. ఎందుకంటే బెంగళూరులో చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాపం ఆడారు, ఫస్ట్ మాత్రం అద్భుతంగా ఆడారు, సూపర్గా ఆడారు. చివరికి వచ్చేదానికి కూడా ఏదో అట్ట చేశారు. కానీ రాజస్థాన్ కూడా తక్కువ తిన్నారా. 8 ఓవర్లకు 100 పరుగులు కొట్టారండి. 8 ఓవర్లకు 100 పరుగులు కొట్టారు. ఇంకా మిగిలిన 12 ఓవర్లకి 100 పరుగులు కొట్టారు. వాట్ ఇది పాపం ఆ రాజస్థాన్ చూసిన కళ్ళమంట నీళ్ళే పాపం వాళ్ళకి. ఇది 3వ మ్యాచ్ వరుసనే. అన్నీ వస్తారు గడప దాకా, గెలుపు గడప దాకా వస్తారు. అక్కడేందో వచ్చేసాంగా ఇక వెళ్దాం. ఎట్టుండిద్దంటే కుందేలు తాబేలు పరుగు పంది. మన చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు చూడు, కుందేలు తాబేలు సేమ్ అంతే. రాజస్థాన్లో పరిస్థితి అంతా అంతే. ఏమంటా బాలశంకర్? అది గ్యాప్ ఇస్తాను, నీకు ఇవ్వకూడదనే. నీకు ఇస్తే మళ్ళీ ఏడ మమ్మల్ని డామినేషన్ చేస్తాను మా భయం. మీరు చెప్పాల్సిందంతా చెప్పేసి మీకు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏదో నా ప్యాంట్ గురించి, షర్ట్ గురించి చెప్తున్నాడు కానీ అలాగే ఏదో వేసిన షర్ట్ వేసి తిప్పి వేసుకొని, ఉతికి వేసుకొని, మడత పెట్టి వేసుకొని ఏదో దాన్నే వేసుకుంటా ఉన్నా. పిండి కూడా అప్పుడప్పుడు ఆరేసి కూడా వేసుకుంటాం తప్పట్లా. అయ్యగారు అంటావా చెప్పనక్కర్లా. వాడికి ఏంటంటే దిగులు ఉండదు. ఎందుకు దిగులు ఉండదు అంటే చేనేత కార్మికుడు కాబట్టి అసలు ప్రశాంతంగా టీవీ పెట్టుకొని చక్కగా వేసుకుంటా ఉంటాడు. కళ్ళు మూసుకొని ఓటేయచ్చు. కానీ మాదలా కళ్ళు మొత్తం తెరుచుకొని పెయింటింగ్ వేసుకుని. కాకపోతే అండి ఈ మధ్య మనటికి బాగా గుచ్చుకుంటున్నాయి. అంటే నాలెడ్జ్ గురుగారు నాకు ఇస్తున్నారు. అంటే నా గెలుపులు వాళ్ళ గెలుపులే. కాకపోతే ఏంటంటే ఆ డైరెక్ట్ గెలిస్తే నేను ఎక్కడ ఓర్చుకోలేనని వాడు ఏదంటే ఆడు నాకు ప్రొడక్షన్ ఇచ్చి నా సైడ్ నుంచి గెలిపించుకుంటున్నాడు. ఒక రకంగా నాలో వాడిని చూసుకుంటున్నాడు. అంతే తప్పించి ఇది నా గొప్పతనం ఏం కాదు. గురువు గారు రోజు వచ్చి చెప్పేవాడు అనమాట, ఈ సెల్ ఫోన్ చేసి వీళ్ళేంది ఎట్టాడుతున్నారు అని చెప్పాడు. కానీ ఏమైనా ఏ మాట కావాలో చెప్పుకోవాలి. రాత్రి మాత్రం అండి మొన్న చెప్పాను కదా, ఆర్ఆర్ నేను తీసుకోని మాట తప్పిన కారణంగా ఓడిపోయాడు. నిజంగా ఆ రోజు టాస్ గెలిచి నువ్వు అప్పుడు అనుకున్నావు, అప్పుడు దాకా నువ్వు బెంగళూరే తీసుకుంటాడు అనుకున్నావు. సడన్గా ఆర్ఆర్ అనేది షాక్. నేను నిజంగా షాక్ అయ్యా. ఎందుకంటే బెంగళూరుకే గెలిచే స్కోప్ ఎక్కువ ఉంది ఆ రోజు. ఎందుకని స్కోప్ ఉందంటే రివెంజ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏంటంటే బెంగళూరు జట్టు వాళ్ళ సొంత పిచ్చి మీద నెగ్గల. ఈసారి ప్రెషర్స్ వచ్చిన తీసుకున్నారు వాళ్ళు, ఎట్లయినా సరే గెలవాలండి. కానీ నిన్న ఆర్ఆర్ కూడా తక్కువేం కొట్ట, జస్ట్ మామూలుగా 6 ఓవర్లకి 80 కొట్టిపారు. 8 ఓవర్లకు 100 కొట్టారు బాలశంకర్. 6 ఓవర్లకు 80 కొట్టిపారు. అంటే ఏ రేంజ్ ఆడారు తీసుకోండి ఒకసారి. ఆడిన వాళ్ళకు కూడా. కానీ నాకు మాత్రం ఫుల్ హోప్ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ ఉన్నటువంటి ఆ మిడిల్ స్టార్టింగ్ ఒక 3-4 వికెట్ కనపడిపోతే ఇక తర్వాత బాలశంకర్ ఇలా నేను చూస్తాను జాలి ఎందుకు కలుగుతుంది ఆర్ఆర్ని. ఈ చెన్నై ఎస్ఆర్హెచ్ చేతులు ఎత్తేస్తున్నారు. అవును పాపం వీళ్ళు చేతులు ఎత్తట్లేదు బాలశంకర్. నిజమే, పోరాడుతున్నారు, చివరి దాకా పోరాడుతున్నారు, గెలుపు గడప దాకా వస్తున్నారు. గెలుపు తలుపులు తెరుచుకుంటే అనంగా ఇంకో మాట కూడా చెప్తా. అది అసలు ఆ మాట మనం మాట్లాడకూడదు. గెలుపు తలుపు దాకా కాదు, వాళ్ళు గెలవడం కోసం శాయశక్తులు అండి ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడుతూనే ఉన్నారు. ఇది ఎట్ట ఇప్పుడు వీళ్ళు 8వ పొజిషన్లోకి వచ్చారు. చెన్నై కింద నుంచి అనమాట. చెన్నై, ఎస్ఆర్హెచ్, ఇప్పుడు ఆర్ఆర్. అంటే మిత్రులారా ఆగండి, మే హోనా
నేను వస్తున్నాను పాపం వీళ్ళు అంత చేతులెత్తి వెళ్ళలేదు. కష్టపడే మీరు కష్టపడకుండా వెళ్తున్నారు, మేము కష్టపడి మాత్రం వస్తున్నాం, మీ అన్నకే వస్తున్నాం. మీరన్నా చేతులు ఎత్తేస్తున్నారు, మేము కష్టపడుతున్నాం, కానీ మాకు అదృష్టం కలిసి రావట్లేదు. అది మాత్రం ఏమైనా కానీ ఈ దెబ్బతో మాత్రం కొంచెం ఆర్సీబీ ఏమైంది, మళ్ళీ ముంబైని కింద నెట్టింది. అవును, మళ్ళీ టాప్ 3లోకి వెళ్ళింది. ఆర్సీబీ 13లో ఉంది, ముంబై ఇండియన్స్ 4లో ఉంది. చూసా ఇట్టానే ఉంటాయి శంకర్. ఒక్క దెబ్బకి వీళ్ళు ఆర్ఆర్ఓలు 8లోకి వచ్చేసారు. అంటే ఇప్పుడు కింద నుంచి టాప్ 3 రెడీ అయిపోయింది. ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్ఆర్ టాప్ 3లో పోటీలు పడుతున్నాయి. ఇది డౌన్లో నేను ముందుంటానని. ఈ పైన ఈ మాత్రం ఆర్సీబీ, ముంబై, డీసీ, జీటీ మాత్రం టాప్ 4 కోసం పోరాడుతున్నాయి. ఇక మధ్యలో మరి ఏమవుతాయో ముందు మ్యాచ్ల్లో ఏమవుతాయి కాదండి. మొదటి స్థానాల్లో ఉన్న ఆ మొదటి స్థానంలో 4 ఉన్నారు కదా, ఆ 4 వాళ్ళ యొక్క చోట్లు కాపాడుకుంటే అంతే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు. కానీ బాలశంకర్ ఒకటి ఏంటంటే ఈ సీజన్లో ఏంటంటే సగం మ్యాచ్లు ఏదలకి ఎట్ట అయిపోయిద్దని అసలు ఊహించాల. మరి అది సీజన్ ఫెయిల్యూర్ కింద వచ్చింది వరకు, ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయిద్ది బాలశంకర్. ఇట్లా ఉంటే జట్లు ఇంట్రెస్ట్ పోయిద్ది. అంటే జట్లని కాదు, ఆటగాళ్ళు మెరుగుపరుచుకుంటున్నారండి. ఇంతకు ముందు అంటే అంత సీరియస్నెస్గా తీసుకున్నట్టుగా అనిపించలేదు, జస్ట్ సరదాగా ఆడుకున్నట్టుగా అనిపించేది. కానీ ఈసారి అట్లా కాదు, ఫ్రాంచైజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. ఎందుకు మనం గెలవకూడదు? ముంబై 5 గెలుచుకుంది, చెన్నై 5 గెలుచుకుంది, మిగతా వాళ్ళు అక్కడొక్కడ పంచుకున్నారు వాళ్ళు. అదేంటి మరి మిగతా వాళ్ళంతా డబ్బులు పెట్టి వేస్ట్ ఎలా చేసుకుంటారు? కానీ ఈసారి అనుకున్నా కానీ జీటీ కానీ డీసీ కానీ కొంచెం మంచిగా ప్రొడక్షన్ చేసుకొని మంచి ఆటగాళ్ళని తీసుకున్నది, ఇది మాత్రం గ్రేట్. కానీ సిఎస్కేది నాకు పర్వాలేదు, నికృష్టం, దరిద్రం ఎందుకు ఎన్ని ఉండాలంటే ఆ పదాలు అన్నీ వాడాలంటే సిఎస్కేని. అసలు ఇంత నీచమైన స్థితిలో సిఎస్కే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఎస్ఆర్హెచ్కి అలవాటే, ఇదివరకు ఉందో 1-2 సార్లు ఉంది. ఇక ఈ ఆర్ఆర్ కంటావా, ఇక అది అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతా ఉంటుంది, గెలుపుల దాకా వచ్చిద్ది, తర్వాత చేతులు ఎత్తేసిద్ది. అది మాత్రం కొంచెం విచారకరం. కానీ టోర్నీ అన్న తర్వాత గెలుపాటం సహజం. అది మనం అనుకోవడం కరెక్ట్ కాదు అది. కానీ నువ్వు పెట్టా నేను తమ్మాయిలు, అక్కడ నేనే ఇక్కడ నేనే, రారా మా ఇంటికి, మీ ఇంటికి చూసుకుందాం, మా ఇంటికి రారా అని పెట్టాను. దాని కింద కూడా పెట్టా, అక్కడ కూడా కాదు ఇక్కడ కూడా మాదే అని చెప్పా. అది మరి మాత్రం నిజమైన చాలా సంతోషం. ఎందుకంటే బాలశంకర్ రాత్రి ఆర్సీబీ గెలిస్తే వల్ల స్టేడియంలో వచ్చిన డెసిబిల్స్ అసలు సీను ఈ ఐపీఎల్ సీజన్లోనే నెంబర్ 1 అంట. ఇది ఆ ప్రేక్షకుల హోరు, రాత్రి వచ్చిన హోరు ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లోనే అంత సంతోషం తరిచారు. ఒక సందర్భంలో మాత్రం నేను కూడా కేరింతలు కొట్టా. మా వాడు అన్నాడు, అరే బెట్టింగ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా ఎగర్రా, ఎందుకు అంత ఎమోషనల్ అంటే సీను వాళ్ళ జట్టు అంటే వాళ్ళ పిచ్చి మీద ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు. బౌలర్ కనుక ఎప్పుడైతే రాణించి ఆ లాస్ట్ వికెట్ తీస్తున్నాడో అప్పుడు బౌలర్కి సపోర్ట్ ఉంటుంది. అలా వాడు మామూలు యార్కర్ వేసినప్పుడు ఆ యార్కర్ని టచ్ చేశాడు కదా, టచ్ చేసినప్పుడు అదేంది దాని కర్మ ఏందో ఆ బాల్ వెళ్తే టచ్ అయిపోయింది. అది రివ్యూ అది రివ్యూ తీసుకున్నాడు. అది అనుకోకుండా అవుట్. ఆ దెబ్బతో పడిందండి దెబ్బ. హోరు మామూలుగా హోరు కదా అది. దానికి వెంటనే మళ్ళీ ఎప్పుడే క్యాచ్ వచ్చిందా, అప్పుడు వచ్చిన సౌండ్ నాకు తెలిసి ఇంతవరకు ఏ జట్ల మీద ఏ పిచ్చి మీద కూడా రాలేదని నెంబర్ 1 అంట. అదే ఐపీఎల్ సీజన్ లో కూడా వచ్చిన జనం చేసిన డిసిబిల్స్ నెంబర్ 1 అంట. అద్భుతం అది మాత్రం నిజంగా. సెకండ్ క్యాచ్ ఎందుకంటే శంకర్ నేను అప్పుడు గుర్తున్నా నీకు, నేను చెప్పేది నువ్వు అప్పుడు బెంగళూరు వాళ్ళ అభిమానులకి పిచ్చి ప్రేతంగా, జట్టు అంటే ప్రేతం పిచ్చి. వాళ్ళ స్టేడియంలో అసలు చూసే వాళ్ళ హావభావాలు చూసే అసలు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలే కాదు అంటే ఇక మళ్ళీ ఈ పిచ్ మీద ఓడిపోయిద్దాం అనుకోని అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. 12 మీద కొడుతున్నారు, కొట్టాల్సిన 10 మీద, అదే 12 మీద వచ్చేస్తుంది స్కోరు, ఈజీ కొట్టేస్తారు. కానీ టపటప అక్కడ ఒక్క బౌలర్ వేసిన పని మ్యాచ్ ఒక్క ఓవర్లో 2 వికెట్లు తీశాడు. వీడు నిద్రమత్తులో ఉన్నాడు. నిద్రమత్తులో ఉండి అరే ఎవరు వచ్చారు బౌలర్ అంటే పలానా చెప్పగానే అరే కష్టమే ఆడిని ఆడలేటం కష్టమని ఈడన్నాడు. నేను అన్నాను వాళ్ళున్నారే ఆర్ఆర్ ఉన్న మూమెంట్కి ఈడేంద్ర వాడు బాబుని కొట్టేస్తారని చెప్పి అన్నా. కానీ 2 డాట్స్ పడ్డాయి, తర్వాత వికెట్ పడింది. తర్వాత నెక్స్ట్ బాల్కి వికెట్ పడేటప్పటికి ఇక జనం అంతకు చెప్పనక్కర్లా ఆ కేరింతలో అదేనా మా ప్రొడక్షన్ అంటే. ఆ జట్టు ఆ బౌలర్ తెలుసు మనకి, అవును అతను ఎలా వేస్తాడో తెలుసు. అందుకని మనం జాష్ హేజల్వుడ్ అండి 18వ ఓవర్ వేసాడు, అసలు అల్లాడిచ్చాడు. అసలు ఒక్క పరుగు వచ్చింది, 2 వికెట్లు పోయినాయి. ఇంకేమైనా మ్యాచ్ కథం అనుకున్నా. ఆర్ఆర్ ఈ దరిద్రం ఉంది, ఒక్క బౌలర్ రానిచ్చి 2 వికెట్లు తీసాడు, వీళ్ళు పడుకుంటారా అనుకున్నాను.
సేమ్ అదే. ఆల్రెడీ పడుకోనే ఉన్నాడు, ఇటు గెలిచి ఆల్రెడీ పడుకోనే ఉన్నాడు. అయినా కూడా ఎందుకంటే వాళ్ళు 12 మీద కొడుతున్నా కూడా నాకు హోప్స్ లేవు. ఎందుకంటే ఆర్ఆర్ ముందు 2 మ్యాచ్లు అట్టానే జరిగింది. పాపం ఆ బ్యాట్స్మెన్ లేడనుకుంటే బాలశంకర్ నిన్న అసలు లేటర్ బాబు. ఆ బ్యాట్స్మెన్ పక్కన పెట్టారే నిన్న అసలు చేశారు. ఇద్దరు అవుట్ చేశారా? సేమ్ వాళ్ళిద్దరే ఉన్నారు లాస్ట్ లో కూడా. నితీష్ రాణా, రియాన్ పరాగ్, జురేలు, ముందుగా పంపించేశారు బాలశంకర్. అతను పంపించేశారు ముందుగానే. ఉన్నారు ఇద్దరు అవుట్ చేశాడు. ఇద్దరు అవుట్ చేశాడు, లేకపోతే వాళ్ళిద్దరు ఎవరన్నా సరే కొంచెం సీరియస్ గా కొట్టేవాళ్ళు. కానీ ఆర్సీబీలో కూడా ఏం శంకర్ కోహ్లీ ఏంది అసలు ఈ మధ్య అసలు సూపర్ సక్సెస్ అవుతున్నాడు అండి. సక్సెస్ అవుతున్నాడు కాబట్టి అతను నేను ఆదర్శంగా తీసుకున్న తర్వాత అప్పుడు అనుకున్నా ఖచ్చితంగా మన వాళ్ళు కొట్టి తీరతారు. బెంగళూరు మజాక, బెంగళూరు అంటే ఎవరుకుంటున్నారు. అయితే ఒకటి బాలశంకర్, బెంగళూరు మాత్రం ఇంతవరకు జట్టులో మార్పులు ఏం పెద్దగా చేయలేదు బాలశంకర్. చేయరు కూడా, సేమ్ జట్టుని తీసుకుంటే వెళ్తున్నారు. ఓకే, కృణాల్ పాండ్యా తగ్గించాడు వీళ్ళని, అద్భుతంగా వేసాడు. వీళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టింది కూడా ఆర్ఆర్ని కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక వీళ్ళని కంట్రోల్లో ఎవరు పెట్టలేదులే. వీళ్ళ జోఫ్రా ఆర్చర్ మంచిగా వేసాడు బాలశంకర్. ఇక అంతే, మిగతా వాళ్ళందరూ పిచ్చి కుక్కలను కొట్టించుకున్నారు, మామూలు కొట్టించుకోవాలి. అసలు ఒక బౌలర్ అయితే తుషార్ దేశపాండే అని 2 ఓవర్లు వేసి 38 పరుగులు బాలశంకర్, 36 పరుగులు. మన ఇండియన్ బౌలర్ కట్టడి చేస్తాం 2 ఓవర్లకు 36, 18 పరుగులు. 2 ఓవర్లు 36 అంటే 2 ఓవర్లకు 50-60 కొట్టించుకోవాలి కానీ మరి 2 బాల్స్ 50 కొట్టించుకోవాల్సింది 36 కట్టడి చేసినట్టుగా ఒక రకంగా విమర్శించచ్చు. కానీ మరి ఆ రకంగా ఎందుకు బాలశంకర్? అంటారా మన ఇండియన్ బౌలర్ బాలశంకర్. అవును సీను, 36 అంటే మామూలు విషయం కూడా అయింది. ఎంత అప్పుడు 16 కొట్టించుకున్నాడు, అది తక్కువ కొట్టించున్నాడు ఏంది. మరి అవతల మన వాళ్ళు ఆడాలంటే స్కోర్ కావాలా లేదా? ఏమండి మీరు మిత్రమా, బెంగళూరు వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే వాళ్ళ స్టేడియంలో తొలి మ్యాచ్ గెలిచారు, అది కూడా చావు తప్పి కన్ను లొట్టపోయింది అంటారే అట్టాగే. ఇక ఆర్ఆర్కి 35 ఇదిగో 70లో 60 నువ్వు గెలుస్తావయ్యా, 10 నేను గెలుస్తాను. సరేనా? కాదండి, గురువు గారు ఓడిపోవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈయన క్రికెట్ పిపాచ అనమాట. అటువంటి గొప్ప వ్యక్తి ఓడిపోవడం అంటే పిపాచలు అన్న పిశాచులు నవ్వుతున్నాం బాబు, అది అర్థమైందా? పిశాచులు నవ్వుతున్నాం మేము, పట్టిన పిశాచి పడితే. నాకు మొన్న వీడికి టాస్ గెలిచిన తర్వాత ఒకవేళ నేగర గెలిచినట్టయితే ఖచ్చితంగా బెంగళూరు మా సీన్కి ఇద్దాం, ఖచ్చితంగా మా గురువు గారు గెలుస్తారు, వీడి పేరు చెప్పుకొని ఓ పుణ్యక్షేత్రాన్ని పోదామని ప్లాన్ వేసుకున్నాను నేను. తీరా ఆ దరిద్రం ఏందో రాదు ఎందుకు వచ్చింది? రాదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు ప్రస్తుతం దేవుడు రప్పించుకోవట్లేదు. దానికి కొన్ని ఉంటాయి మిత్రమా, దానికి కొన్ని ఉంటాయి మిత్రమా. ఆశ పట్టడం కరెక్ట్ కాదండి, దురాశ పట్టడం కరెక్ట్. అంతే, అది నేను దురాశ పడ్డాను. అయితే ఇలా వచ్చి ఈ తుప్పల్లో గిప్పల్లో చేసుకోవాలని ఉంది. ఏం చేస్తా, ప్రకృతి ఉంది, ఎందుకు గెలిచింది. కానీ ఒకటి, బెంగళూరు వాళ్ళ ఓన్ స్టేడియంలో గెలిచిన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంత పిచ్చుండ అభిమానులు ఉన్నారు. బెంగళూరు అంటే అంత పిచ్చి ఉంది అభిమానులకి. చెన్నై కన్నా పిచ్చుండారు. కానీ చెన్నై కనపడిద్ది, వీళ్ళు కనపడరు అంతే. స్టేడియంలో తెగ రాత్రి చూసారుగా, అదనమాట, దానికి మించి ఉంటది అనమాట. ఓడిపోయినా కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, బాగా తీసుకుంటారు. కానీ అట్లాంటి బెంగళూరు జట్టు బెంగళూరు స్టేడియంలో గెలవడం, వాళ్ళు ఒక రకమైన హోరెత్తిచ్చి బెంగళూరు స్టేడియాన్ని కాసేపు షేక్ ఇచ్చారు. షేక్ మామూలుగా షేక్ కాదు, అసలు అద్భుతంగా ఆడారు. ఆ డిసిబుల్స్ ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిబుల్స్ అని ఆ సౌండ్ రికార్డ్ వచ్చేసింది. ఆల్ ద బెస్ట్ బెంగళూరు. ఆర్ఆర్ ఇక రండి అమ్మా, చాలు పోరాడిన వరకు చాలు. ఇక మీరు పైన వద్దు. కాదు మిత్రమా, నీకు చెప్పేది ఇంకోటి చెప్పాలి మిత్రమా నీకు. అది నేను ఎందుకు మర్చిపోతున్నా నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆర్ఆర్ ఏమైంది అనుకున్నా, 9 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది, 7 ఓడిపోయింది, 4. ఇంకా లేదు ఆర్ఆర్కి, ఇంకా లేదు. ఇప్పుడు ఎన్ని 5 మ్యాచ్లు ఉన్నాయి, 5 రోజులు 10 గెలిచిన లేదయ్యా. ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ అయ్యా, ఈ దొరుకులో పడి పొల్లాడటానికి రెడీ అయిపోయింది బాబు. ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ఏ స్టార్టింగ్. లేదు, ఈ రోజు ఆర్ఆర్ వచ్చింది. అంటే ఛాన్స్ ఉందండి. అంటే సన్ రైజ్ కి ఇంకో ఇది ఇవాళ జరిగే మ్యాచ్ తో అయిపోయింది, సన్ రైజ్ మ్యాచ్ కూడా అయిపోయింది. సన్ రైజ్ అది గెలవ అసలు లేదు మిత్రం, అది మాత్రం అదేమో కానీ ఫస్ట్ ఎలిమినేషన్ ఇంటికి వెళ్ళే జట్టు ఫస్ట్ కన్ఫర్మ్ అయింది, ఫస్ట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది ఆర్ఆర్. ఇంకా వాళ్ళకి 5 మ్యాచ్లు ఉన్నాయి శంకర్. 5 మ్యాచ్లు గెలిచిన 10 పాయింట్లు వస్తాయి. 10 పాయింట్లు, ఇలా 14 పాయింట్లు. ఇక లేదు, అమ్మయ్యా ఒక జట్టు తేలిందయ్యా. ఇది వీడ్కోలు వరకు మనం అనుకున్నాం కదా, పెట్టే దొరుకు ఇచ్చాంగా, అఫీషియల్ కన్ఫర్మ్ అయినప్పుడు ఇప్పుడు మాత్రం అఫీషియల్ కన్ఫర్మ్ అయింది. కానీ
దింపుడు కళ్ళం ఆశలు అని కొన్ని ఉంటాయి. అవును. ఎందుకంటే మనిషి పోయాడు అనుకో, దింపుడు కళ్ళం కాడ ఏదో కొంచెం ఒక ప్రాణం ఉంటే బతుకుతాడేమో ఆశతో ఆడకెళ్ళి కొంచెం పేరు పెట్టి పిలుస్తారు. అలాగే ఇలా దింపుడు కళ్ళం ఆశలు అనమాట. ఓకే. ఎందుకంటే ప్రతి టాప్లో ఉన్న జట్లన్నీ అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయి ఓడిపోతాయని వీళ్ళ మీద టాప్లో ఒక ఆశ ఉండిద్ది. ఆ ఆశ మీద ఉంచడమే. ఓకే. అది కాక అఫీషియల్గా కన్ఫర్మ్ చేయరు. ఎవరు టోర్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ దాని మీద ఉన్న పాజిటివ్నెస్ తగ్గిద్ది ఇప్పుడు అనమాట. అఫీషియల్గా ఆర్ఆర్ వెళ్ళిపోయింది అని అనుకో, టోర్నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది జనాలకి. అందుకని వాళ్ళు పూర్తిగా పూర్తి లాస్ట్ మ్యాచ్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. అది అందుకని మనం ముందుగా ప్రొడక్షన్ చేసాం పో. ఫస్ట్ జట్ ఆర్ఆర్, ఇంటికి వెళ్ళే మొదటి జట్టు కన్ఫర్మ్ బెర్త్ కన్ఫర్మ్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో టాస్ మాట మార్చాడు, అందుకే జట్టు కూడా మారిపోయింది. ఆర్ఆర్ కూడా మారిపోయింది. కానీ ఏం చేద్దాం ఉంటది, సామాన్యంగా ఉండదు కదా. లెగ్ కొంచెం మీరు గెలుపులో ఉన్నారు, మేము ఓటర్లో ఉండి చెప్పండి సార్. గెలుపులో ఉన్నాం కాబట్టి మేము అణిగిమడుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ అంటారు సార్, మా శ్రీనివాస్ ఒక మాట అన్నాడు, ఏమీ లేని ఇస్తే ఎగిరిగి పడుతుందంట, అన్ని మంది అడిగిమట్టుకుంటుందంట. అప్పుడు నేను చెప్పాను ఒక మాట అన్నాను, బహుశా మీకు గుర్తే ఉండొచ్చు, పాత వీడియోలు చూస్తే అర్థమైంది. ఇంకా నాకు బరువు పడలేదు, బరువు పడితే ఖచ్చితంగా అడిగిమడి ఉంటాను చెప్పాను. కాబట్టి నాకు బాగా 55 దాదాపుగా 35 మ్యాచ్లు బరువు పడింది కాబట్టి నేను కొంచెం తగ్గే ఉంటున్నాను. ఎందుకంటే మనకి గెలుపు ఉత్సాహం మీద గబక్కన ఏదైనా మాట్లాడాం అనుకోండి, అయ్యగారు నచ్చలేదు అనుకో, బట్ నీకు ఎందుకు లాగేస్తాడు, ప్రొడక్షన్ నాకు ఇవ్వడు. అందుకే మన లాస్ట్ టైం కూడా ప్రొడక్షన్ ఇచ్చాడు, జస్ట్ టాస్ వేసిన తర్వాత మాట మార్చాడే, అక్కడ పడిందండి మన. అంటే గెలుపు గడప ముందుకు వచ్చినా కూడా తీసుకునే అదృష్టం లేదు మనకి, ఏం చేస్తాం మరి. సో గురువుగారు అంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఒక హై రేంజ్లో ఉంటారు, కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడి నుంచి తగ్గించుకొని మనోడు భూమి మీద నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురువుగారు సరే మీరు ఎప్పుడు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, క్రికెట్ చూడండి, ఎంటర్టైన్ చేసుకోండి, మ్యాచ్గా చూడండి, అంతే తప్పించి బెట్టింగుల జోలికి వెళ్ళకండి, మీ జీవితాల సంసారాన్ని నాశనం చేసుకోవద్దు అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, శ్రీనివాస్ నువ్వే అధైర్యపడకు. సో నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం అంతే. ఓకేనా? మరి మాట